ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు 5:7 తండ్రి అయిన దేవుడు మన తండ్రి కంటే, తల్లి కంటే, భార్య కంటే, భర్త కంటే, మరే ఇతరమైన వాటి కంటే కూడా ఎక్కువగా మనల్ని సంరక్షిస్తూ ఉంటాడు. నూతనంగా తిరిగి జన్మించిన దేవుని బిడ్డకు క్రీస్తు శరీరమైన మిగతా అవయవములు ఎంతో జాగ్రత్తతో పరిచర్య చేస్తూ ఉంటాయి. ఈ విధంగా మీకు జరగడం గుర్తుందా? అవును, నేను దేవుని కుటుంబంలో చేరినప్పుడు నన్నెంతో ప్రత్యేకంగా జాగ్రత్తతో చూచుకోవడం గమనించాను. దేవుడు మనల్ని ఎంత జాగ్రత్తగా చూచుకుంటాడనే ఎన్నో సంఘటనలు మన ముందున్నాయి అని ప్రభువు చెప్పుతున్నాడు. మనకెంతో నమ్మికను, ఓదార్పును కలగచేస్తుంది. ఆకాశ పక్షులను చూడుడి, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపచేయుదును కదా అని యేసుప్రభు అడుగుచున్నాడు. నీ జవాబు ఏమిటి? అవును, నేను విలువైన వాడిని, విలువైన దానిని. తప్పనిసరిగా నేను ఒక ప్రత్యేకమైన వాడను మరియు ప్రత్యేకమైన దానను. నా జీవితాంతం ఆయనను స్తుతించకుండా ఉండలేను. నా తల వెంట్రుకలు తెల్లబారినప్పుడు సైతం మన వృద్ధాప్యంలో మరణ పర్యంతం మనలను ఎత్తుకుంటానని దేవుడు తన వాక్యంలో ఎంతో నిశ్చయంగా చెప్తున్నాడు. ప్రార్థన. పరలోక తండ్రి, లోకంలో ఉన్న వారికి అందరికంటే నీవు నన్ను ఎంతగానో సంరక్షిస్తున్నావని నాకు తెలుసు. నేను నిన్ను సంపూర్తిగా విశ్వసించుటకు నాకు సహాయం చేయుము. నా చింత యావత్తు నీపై వేయుటకు నాకు నేర్పించు ప్రభువా. యేసుక్రీస్తుని ద్వారా నీవే నా ప్రభుడవు, యజమానివి, తండ్రివి, పోషకుడవు. యేసయ్య, నీ నామంలో నేను ప్రార్థిస్తున్నా. ఆమేన్.